ఓం నమః శివాయ. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వితాస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఎక్కడికో ట్రైన్ లో వెళ్తున్నారని చూస్తున్నారా? తిరువన్నమలై వెళ్తున్నామండి. అదే అరుణాచలం అండి. నేను ఒక 6 మంత్స్ నుంచి అరుణాచలం వెళ్ళాలని చాలా సార్లు ప్లాన్ చేశాను. కానీ అసలే నేను వెళ్ళలేకపోయాను. ఎందుకో ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చేది. అదే అంటారు కదా, మనం సంకల్పించడం కాదు, దేవుడు సంకల్పిస్తేనే మనం వెళ్ళగలుగుతామని. నా విషయంలో కూడా అంతే అండి. నేను సంకల్పించినప్పుడు నేను ఎప్పుడూ సక్సెస్ కాలేదు. నన్ను దేవుడు పిలిచినట్టుగానే ఇప్పుడు ఒకటే 1 వీక్ లో ప్రిపేర్ అయి వెళ్ళాము అరుణాచలంకి. మా ట్రిప్ ముచ్చట్లన్నీ ఈ వీడియోలో చెప్తాను. నా వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చూసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, మీరు చూసే ప్రతి వ్యూ, మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ కావడానికి నాకు హెల్ప్ చేస్తది. ఇంకా మేమైతే టైం పాస్ కోసం కొన్ని అటుకులు అయితే చేసుకొని వెళ్ళాము. చిన్న పాప ఉంది కదా, మధ్యలో ఎక్కడైనా ట్రైన్ లో తినొచ్చని అటుకులు అయితే చేసుకొని వెళ్ళాను. ఇంకా ఒక్కొక్కరం 3 డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాము. నేను, మా ఆయన, మా చింటు బాబు, మా అన్నయ్య, నలుగురం వెళ్ళాము మేము. ఇంకా చింటూ సడన్ సర్ప్రైజ్. నాకు కూడా తెలియదు అసలు చింటూ వస్తాడని. ఇంకా ట్రైన్ అయితే 11:30కి ఉన్నాయండి నైట్. ఇంకా ట్రైన్ ఒక్క విషయంలో తప్ప మేమంతా ఎంజాయ్ చేసాము ట్రిప్. ట్రైన్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎవరైనా వరంగల్ వాళ్ళైనా ఎవరైనా నైట్ ట్రైన్ బుక్ చేసుకోకండి సంఘమిత్రాల. ఎందుకంటే చాలా మంది బీహార్ వాళ్ళే ఉంటారు అందులో. రచ్చ రచ్చ ఉంది ట్రైన్ అంతా. మేము అంత కన్వీనియంట్ గా ఉండలేకపోయాము. అందుకే మీకు చెప్తున్నా, ఏదైనా ఉంటే 6 ఆఫ్టర్నూన్ ట్రైన్స్ బుక్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు మీరు అక్కడ అరుణాచలం చేరిపోతారు. ఇంకా అంత రిస్క్ ఏమంత అనిపించదు. మాకు కూడా తెలియదండి ఈ ట్రైన్ ఇలా ఉంటుందని. మాకు తెలుసుంటే అసలు మేము బుక్ చేసుకునే వాళ్ళం కాదు. ఇంకా అలా ఎలాగెలాగనో మేమైతే అరుణాచలంకి అయితే వెళ్ళాము. స్టార్ట్ అయ్యాము నైట్ 11:30 అంటే 11:30కి వచ్చింది. 12కి అట్లా స్టార్ట్ అయింది ట్రైన్. 12కి స్టార్ట్ అయితే మేము కాట్పాడ్ రీచ్ కావడానికి, కాట్పాడి జంక్షన్ అని ఉంటుంది, అక్కడికి రీచ్ కావడానికి 11:30, 12 అయిపోయిందండి. ఎగ్జాక్ట్ గా 12 అవర్స్ పట్టుద్ది అక్కడికి పోవడానికి. ఇంకా నైట్ అంతా కొంచెం భయంగానే ఉండే కానీ మార్నింగ్ అయితే ఎంజాయ్ చేసాము జర్నీని. చాలా బాగా అనిపించింది. అక్కడ వెదర్ కూడా చాలా బాగుంది. ఎంత బాగుందో వెదర్, అంత ఎండలు కొడుతున్నాయండి. ఇంకా మేము పోయిందైతే మహబాద్, విజయవాడ ఈ వేలో పోయాము. ఇంకా మా ట్రైన్ వచ్చేసి మహబాద్, ఖమ్మం, విజయవాడ ఇట్లా ఈ రూట్ లో నుండి అయితే వెళ్ళింది. మాకు కూడా మంచిగా అనిపించింది ఆంధ్ర. ఇంకా మన వెదర్ ఎలానా బాగుంటుంది. ఇంకా మేమైతే కాట్పాడి జంక్షన్ లో అయితే దిగాము. దిగాక అక్కడ నుంచి ఆటో తీసుకొని వేలేరు బస్ స్టాండ్ కి అయితే వెళ్ళామండి. వేలేరు బస్ స్టాండ్ కి పోవడానికి మినిమం 200 తీసుకున్నాడండి. మనం మాట్లాడాలి ఆటో వాళ్ళతోటి. మేమంటే కొత్త కదా, కొంచెం ఏరియా అంతా తెలియదు కాబట్టి మేమైతే వెళ్ళిపోయాము. వేలేరు జంక్షన్ కి మనిషి 50 అయితే తీసుకున్నాడండి. ఇంకా అక్కడ నుంచి వేలేరు బస్ స్టాండ్ నుంచి అరుణాచలం బస్సెస్ ఉంటాయండి. 65 రూపీస్. 2.5 అవర్స్ జర్నీ. ఇంకా అక్కడికైతే రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యి ఫ్రెష్ అయ్యి మేమైతే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇంకా మాకు కొంచెం టైం ఉండే, మేము 2 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. మా లక్ ఏంటో అండి, మేము దర్శనం వెళ్ళిన రోజు ఆ రోజే కళ్యాణం అవుతుందండి. ఎంత చక్కగా అనిపించిందో అసలుకు. ఒక 3 అవర్స్ టైం పట్టిందండి. కానీ ఆ 3 అవర్స్ టైం మేము అసలు మైమర్చిపోయాము. శివుణ్ణి, పార్వతి కళ్యాణం చూసి ఎంత బాగా అనిపించిందో అసలు అక్కడ. చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ రోజే పౌర్ణమి. మేము పౌర్ణమి రోజే వెళ్ళాము. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేసిన, దర్శనం చేసుకున్న చాలా మంచిది అవుతుంది అంటారు. అలాగని చెప్పి మేము పౌర్ణమి రోజే చిన్నపిల్లని తీసుకొనైనా రిస్క్ చేసాము. అసలు ఒక లక్షల మంది అండి అసలు జనాభా. అసలు మేము వెళ్ళినప్పుడు అంత జనాభా ఏం లేకుండే. మేము మార్నింగ్ లేసేపటికి, దర్శనానికి వెళ్ళేప్పటికి, గిరి ప్రదక్షిణ చేసేప్పటికి కొన్ని లక్షల మంది వచ్చారండి. అందులో చాలా మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అటు తెలంగాణ వాళ్ళు, మహబూబ్ నగర్ నుండి కూడా వచ్చారు చాలా మంది. మేము ఎక్కిన ట్రైన్ లో అయితే మా వరంగల్ వాళ్ళే ఒక 100 మెంబర్స్ ఉండొచ్చు.
దర్శనం అయితే చేసుకున్నామండి. దర్శనం చేసుకొని ఇక్కడ కళ్యాణం అయితే చూసాము కొద్దిసేపు. ఎంత చక్కగా ఉందో అలంకరణ, అసలుకి చాలా బాగా అనిపించింది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఎంత బాగా అనిపించిందో టెంపుల్, ఎంత ప్రశాంతంగా ఉన్నదో అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అరుణాచలం అరుణాచలం అని ఎగిరినాను గానీ ఇంత బాగుంటుంది టెంపుల్, ఇంత ప్రశాంతంగా ఉంటుంది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చైతే ఇంకా మేము వచ్చేసరికి 11 అయిందండి. 11:30 అయింది. ఆల్మోస్ట్ 11:30కి అసలుకి టిఫిన్స్ అవన్నీ ఎక్కువ లేకుండే. ఒకటే హోటల్ ఉండే అండి, కన్నా హోటల్ అని చెప్పి పక్కనే, గుడి పక్కనే. ఇంకా అక్కడే దోశ తినేవాళ్ళం దోశ, ఉత్తప్పం తినేవాళ్ళం ఉత్తప్పం తినేసి నైట్ రూమ్ కెళ్ళి అయితే రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని 4 o'clock లేసి ఇంకా గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ చేసాము. ముందుగా ఇలా అందరూ ముట్టిస్తారో ఇంకా మేము కూడా 365 కాల్చి నలుగురం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. ఈ 365 కాల్చి ఒక కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి మొక్కుకొని ఇంకా మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ 45 మినిట్స్ ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ నడిచామండి. అంత స్పీడ్ గా. తర్వాత ఇంకా టిఫిన్ చేసాం. మధ్యలో టిఫిన్ చేసి నడవలేకపోయామండి. కానీ అసలుకు అంత జనాభాని చూసుకుంటూ ఈజీగా వచ్చేసాము. 14 కిలోమీటర్స్ అంటే నాట్ ఏ ఈజీ అండి. అది 4.5 hours లో మేము కంప్లీట్ చేసాము. చిన్న పాప ఉన్నది, తనని ఎత్తుకునైనా నడిచాము. ఇంకా మా పాప కూడా కాసేపు నడుస్తా అని చెప్పి తను కూడా నడిచిందండి. ఇంకా తను పడుకున్నప్పుడే మా గిరి ప్రదక్షిణ తొందర అవుతుందని మేమైతే స్పీడ్ గా నడిచాము. ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఎండ్ అయ్యే వరకు ఎన్నో అనుభవాలు ఇంకా మనల్ని ఆ శివుడు నడిపిస్తున్నట్టుగా ఉంటుందండి. 14 కిలోమీటర్స్ అంటే నాట్ ఈజీ కదండి ఎవరికైనా కూడా. అందులో చాలా ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారండి. ఇంకెవరైనా అరుణాచలం వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చాలా మంచిగా అనిపిస్తది ఎవరికైనా కూడా. నాకు కూడా చాలా బాగా అనిపించింది. అసలు రావాలనిపించలేదు, అంత బాగా అనిపించింది. మేము చిన్న పాపని వేసుకుని గిరి ప్రదక్షిణ ఎలా చేస్తామో అనుకున్నాము. కానీ మా ఆరాధ్య అయితే చాలా బెటర్ అండి. చాలా 100% బెటర్. ఇంకా చాలా కోఆపరేట్ చేస్తుంది దేనికైనా కూడా. ఇంకా మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అలాగే దర్శనం కంప్లీట్ చేసుకొని కాస్త లంచ్ తినేసి రిటర్న్ టు హోమ్ వచ్చేస్తున్నామండి. ఇంకా అరుణాచలంలోనే వేలేరు బస్ ఎక్కామండి. వేలేరు బస్ ఎక్కి వేలేరులో దిగి ఇంకా తిరుపతి బస్ అయితే ఎక్కామండి. ట్రైన్స్ అయితే ఉండే కానీ నైట్ కదా అని చెప్పి ఇబ్బంది అవుతుందని చెప్పి తిరుపతికి అయితే ఎక్కాము. ఇంకా ఫుల్ వర్షం అండి తిరుపతికి వెళ్ళేసరికి. తిరుపతి ఫస్ట్ టైం అండి, నేను ఇంతవరకు తిరుపతికి వెళ్ళలేదు. తిరుపతిని దాటేసి అరుణాచలం వచ్చాను కానీ తిరుపతికి అయితే వెళ్ళలేదు. ఇంకా తిరుపతి రీచ్ అయ్యాక అక్కడ నుంచి కరీంనగర్ ఎక్స్ప్రెస్ అండి, వరంగల్ కి ఎక్స్ప్రెస్ ఎక్కేసి ఇంటికి అయితే 6:30 వరకు రీచ్ అయ్యామండి. ఇది నా అరుణాచలం బ్లాగ్. థ్యాంక్ యూ.